ఏ శారీకైనా లుక్ అనేది దాని బ్లౌజ్ వల్లనే వస్తుంది. అండ్ జ్యువెలరీ ఆల్సో ప్లేస్ అ వెరీ మేజర్ రోల్ అని నేను అనుకుంటానండి. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటిదాకా నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నా వీడియోస్ను రెగ్యులర్గా చూస్తూ ఉంటేనే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందండి, బ్లౌజెస్ అండ్ సారీస్ గురించి నేను ఎప్పుడు వీడియోస్ పెడుతూనే ఉంటాను అనమాట. సో అన్ని వీడియోస్కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈరోజు మీ ముందు నేను నార్మల్ సారీస్ కు బ్లౌజెస్ డిఫరెంట్ గా డిజైనర్ లాగా ఎలా స్టిచ్ చేయించుకోవచ్చు అనేసి షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నానండి. సో ఈ బ్లౌజెస్ మొత్తమును కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వెరైటీస్ లో అయితే కుట్టించుకున్నాను. అండ్ ఇంకొన్ని సారీస్ తో వచ్చిన మ్యాచింగ్ బ్లౌజే డిజైన్ చేసుకున్నాను అనమాట. అంటే రెగ్యులర్ 1000 రూపీస్ సారీ కట్టుకున్న దానికి బ్లౌజ్ అయితేనే చాలా బాగా కనిపిస్తే ఆ 1000 రూపీస్ సారీ కూడా మనకు చాలా బాగా కనిపిస్తుంది కదండి. అండ్ ఇప్పట్లో టైలర్ చార్జెస్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. ఒక చిన్న డిజైన్ చెప్పిన వాడు 150 రూపీస్ ఎక్కువ వేస్తాడు. నెక్ ఇలా పెట్టు అంటే దానికి ఎక్స్ట్రా, పైపింగ్ పెట్టు దానికి ఎక్స్ట్రా. సో ఇలా ఉండేటప్పుడు మనము డిజైన్ ను కాస్త చూసి సెలెక్ట్ చేసుకుని కుట్టించుకుంటే బాగానే ఉంటది. ప్లస్ మనకు బడ్జెట్ రేంజ్ లో గానీ బ్లౌజెస్ వచ్చేస్తాయి అనమాట. సో కొన్ని బ్లౌజెస్ నా దగ్గర డిఫరెంట్ గా కుట్టించుకున్నాను, నాకు అనిపించింది. సో మీకు ఎలా అనిపిస్తుంది అనేసి అయితే చూసేద్దామండి. సో నా బ్లౌజెస్ కలెక్షన్స్ అయితే చూసేద్దామా మరి. కాబట్టి నేను నార్మల్ చీరకైనా కానీ నేను బ్లౌజ్ కాస్త డిఫరెంట్ గా కుట్టించుకోవడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండ్ బాగా నచ్చుతుంది కూడా. సో నేను కలర్ వైజ్ అయితేనే కొన్ని డిజైన్స్ అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. సో కొన్ని కలర్స్ లో అంటే బ్లాక్ లోనే ఒక 3-4 బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. సో దాన్ని డిఫరెంట్ గా ఎలా కుట్టించుకున్నాను అనేసి అయితే చూసేద్దాము. సో ఫస్ట్ అయితేను ఈ బ్లౌజ్ అనమాట. సో ఇది సారీ బ్లౌజే అండి, అంటే మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట. సో ఇలా బ్లాక్ కు ఈ సిల్వర్ అండ్ గోల్డెన్ మిక్స్ జరీ బార్డర్ అయితే వచ్చేసింది. సో రెగ్యులర్ అదే స్లీవ్స్ కు బార్డర్ అండ్ బ్యాక్ నెక్ కు బార్డర్ కాకుండా కాస్త డిఫరెంట్ గా ఉండాలి అనేసి బ్యాక్ అయితే ఇలా ఫుల్ హై నెక్ పెట్టించుకున్నానండి. అండ్ స్లీవ్స్ ఏమో ఇలా ఎల్బో లెంత్ వస్తుంది. ఎల్బో లెంత్ స్లీవ్స్ కు ఇలా కింద కట్ వర్క్ లాగా అయితే వచ్చింది అనమాట. కాబట్టి మనకు స్లీవ్స్ కాస్త ఎలివేట్ అయ్యి చాలా డిఫరెంట్ గా కనిపిస్తాము. అండ్ పైన ఇలా బార్డర్ పెట్టమని చెప్పాను కాబట్టి బార్డర్ గానీ వేస్ట్ కాకుండా ఉంటది. ప్లస్ ఆ శారీకు ఇది మ్యాచింగ్ బ్లౌజ్ అని ఎలా ఉంటది కాబట్టి ఇలా కుట్టించుకున్నాను. అంటే నాకు మిక్స్ అండ్ మ్యాచ్ వేరే బ్లాక్ బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి ఈ బార్డర్ ని వేస్ట్ చేయడం అయితే నాకు ఇష్టం లేదు. కాబట్టి ఇలా స్లీవ్స్ కి అయితే అటాచ్ చేయించుకొని స్లీవ్స్ అయితే ఇలా కుట్టించుకున్నాను. చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ ఏమో ఇలా డీప్ డైమండ్ నెక్ అయితే పెట్టించుకున్నానండి. వెనకాల మనకు ఫుల్ హై నెక్ వచ్చి అండ్ స్లీవ్స్ గానీ ఎల్బో అయింది కాబట్టి ఫ్రంట్ నెక్ కాస్త డీప్ గా ఉంటేనే మనకు సారీ కట్టుకున్నప్పుడు లుక్ అనేది చాలా బాగుంటది. కాబట్టి ఫ్రంట్ నెక్ అయితే ఇలా డీప్ గా కుట్టించుకొని ఫ్రంట్ బటన్స్ పెట్టించుకున్నాను. అండ్ ఇది స్లీవ్స్ అనమాట. అండ్ అన్ని బ్లౌజెస్ కు నేను ప్రిన్సెస్ కట్టే పెట్టించుకుంటానండి. కాస్త సన్నం ఉన్నాను కాబట్టి ప్రిన్సెస్ కట్ మనకు నీట్ గా కూర్చుంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ బ్లౌజ్ డిజైన్. ఎవరికైనా బ్లౌజ్ డిజైన్స్ నచ్చినట్టయితేను మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోవచ్చండి. కాబట్టి టైలర్ దగ్గర చూపించినప్పుడు సో ఆ మోడల్ అయితే చూపించచ్చు అనమాట. సో ఈ డిజైన్. సో ఈ బ్లౌజ్ నాకు ఒక 650-700 లోపల అయితే వచ్చేసిందండి. ఆ రెగ్యులర్ బ్లౌజ్ కి అయితే 550 చార్జ్ చేస్తారు. అండ్ ఎక్స్ట్రా డిజైన్స్ చెప్పినప్పుడు ఇంకా ఆబ్వియస్లీ 100 or 200 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ బ్లౌజ్ ఏమో ఇదన్నమాట. సెకండ్ బ్రొకేడ్ లో ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను నేను. మల్టీపర్పస్ బ్లౌజ్ అండి. ఈ బ్లౌజ్ అయితే చాలా శారీస్ కి మ్యాచ్ అవుతుంది. సో దీనికి రెగ్యులర్ ఎల్బో లెంత్ పెట్టించుకున్నాను. అంటే ఇందులో ఒక టిప్ ఏంటి అంటే కాస్త అప్పర్ బాడీ హెవీ ఉండే వాళ్ళకు ఐ వుడెంట్ ప్రిఫర్ ఎల్బో లెంత్. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకున్న బాడీకి ఇంకా కాస్త హెవీగా అనిపిస్తామన్నమాట. సో కాస్త సన్నగా ఉండే వాళ్ళకు ఎల్బో గానీ 3/4 అండ్ ఫుల్ స్లీవ్స్ గానీ బాగుంటది అనమాట. కాస్త చేతులు లావు లేకపోతే ఆల్రెడీ అప్పర్ బాడీనే మనకు కాస్త హెవీ అన్నప్పటికీ కాస్త షార్ట్ స్లీవ్స్ అంటే మనకు స్కిన్ కాస్త ఓపెన్ గా ఉండేటప్పుడు కాస్త సన్నగా కనిపిస్తాం అన్నమాట. సో ఇవి చిన్న చిన్న కరెక్షన్స్.
సో మాక్సిమం నేను ఎల్బో లెంత్ ప్రిఫర్ చేస్తాను చాలా శారీస్ కు, నాకు బాగా అనిపిస్తుంది, ప్లస్ నా చేతులు కానీ బాగా సూట్ అవుతాయి అని అనుకుంటాను, కాబట్టి ఎల్బో లెంత్. సో ఈ బ్లౌజ్ అయితేను నేను సింపుల్ గా ఎల్బో లెంత్ స్లీవ్స్ పెట్టించుకొని దీనికి ఇలా వెనకాల నెక్ డిజైన్ అయితే పెట్టించుకున్నాను. ఫుల్ హై నెక్ వచ్చి సింపుల్ గా కాలర్ లాగా వస్తుంది అనమాట ఇది. సో మీరు ఇక్కడ చూస్తూ ఉంటేను ఇక్కడ చిన్న కాలర్ లాగా అనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ మనకు ఇలా డీప్ యూ లాగా వస్తుంది ఇది. సో ఇలా పెడితే మీకు బాగా తెలుస్తుంది. ఇది డైమండ్ కాదండి, డీప్ యూనెక్ అనే చెప్పొచ్చు. సో ఇలా వస్తుంది అనమాట. సో చాలా చాలా బాగా కూర్చుంటది మన బ్లౌజ్ మొత్తం ఇలా వచ్చేటప్పటికు చాలా బాగుంటది అనమాట. అండ్ వెనకాల ఇలా సింపుల్ గా కాలర్ లాగా వస్తుంది అండ్ బ్యాక్ సింపుల్ అలా ఓపెన్ లాగా ఉందన్నమాట. సో ఇది ఇంకొక బ్లౌజ్. చాలా సారీస్ కు నాకు ఈ బ్లౌజ్ మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ బ్లాక్ లో ఇంకొక సింపుల్ వెరైటీ, అంటే చాలా ట్రెడిషనల్ కొన్ని సారీస్ కు మ్యాచ్ చేసుకోవాలి, ప్యూర్ బ్లాక్ ఉండాలి అన్నట్టు ఈ ఒక బ్లాక్ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఫ్రంట్ ఇలా డైమండ్ వస్తుంది అండ్ ఇది బ్యాక్ ఓపెన్ అన్నమాట. ఇది ఫుల్ డీప్ ఓపెన్ పెట్టాను, వెనకాల చూపిస్తా. అన్నిటికీ బటన్స్ ఓపెన్ చేశాను కాబట్టి ఇప్పుడు అన్నిటికీ వేయాల్సి వస్తుంది, లేకపోతే మీకు నెక్ డిజైన్ సరిగా కనిపించదు అనమాట. సో కాబట్టినే ఒక సెకండ్. సో వెనకాల ఇలా డీప్ యూ వస్తుంది అనమాట. ఇది డీప్ యూ వచ్చి ఇలా వెనకాల అయితే నేను టాజిల్స్ లాగా అయితే పెట్టించుకున్నాను అనమాట. సో ఈ డీప్ యూ చాలా బాగుంటది. అండ్ స్లీవ్స్ కు కాస్త డిఫరెంట్ గా నేను ఇలా పఫ్ స్లీవ్స్ లాగా పెట్టించుకున్నాను. సో ఒక పర్టికులర్ శారీ కోసమని ఈ బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. కానీ చాలా చీరలకు అయితే బాగా మ్యాచ్ అవుతుంది. సో కాస్త ట్రెడిషనల్ గా డిఫరెంట్ గా ఉండాలి అని అంటే నేను ఇలా ఫుల్ పఫ్ హ్యాండ్స్ పెట్టించుకుంటే చాలా బాగుంటది. ఎక్కువగా పఫ్స్ వచ్చి ఇలా అయితే పెట్టారనమాట. సో ఇది ఒక బ్లౌజ్ మోడల్. సో బ్లాక్, ప్లెయిన్ బ్లాక్ చాలా దానికి మ్యాచ్ అవుతుంది అంటూ ఇది ఒకటైతే కుట్టించుకున్నాను. అండ్ నెక్స్ట్ బ్లాక్ లోనే ఇంకొక మోడల్, ఇది చాలా డిఫరెంట్ గా ఉంటది. సో ఇది రెండు బ్లౌజ్ పీసెస్ తీసుకొని కుట్టించుకుంది అనమాట. ఈ స్లీవ్స్ కుండే గోల్డెన్ సెపరేట్ మెటీరియల్ తీసుకుని అండ్ ప్లెయిన్ సిల్క్ కాటన్ బ్లాక్ తీసుకొని కుట్టించుకున్నాను. సో ఇది బోట్ నెక్ వచ్చేస్తుంది అండ్ వెనకాలేమో ఇలా క్లోజ్డ్ వచ్చి వెనకాల జిప్ వస్తుంది అనమాట. అండ్ స్లీవ్స్ అగైన్ ఎల్బో లెంత్ స్లీవ్స్ అనమాట. సో ఈ బ్లౌజ్ కానీ చాలా బాగుంటది అండ్ చాలా శారీస్ మ్యాచ్ అవుతుంది అనమాట. అండ్ కొన్ని చీరలకు బోట్ నెక్ పెట్టుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్ అండి, బికాస్ క్యారింగ్ చాలా ఈజీగా ఉంటది అండ్ ఏ ఫంక్షన్స్ కి వెళ్ళినా ఇబ్బంది ఉండదు అనమాట. అంటే కంఫర్టబుల్ గా మనము ఉండొచ్చు. సో పళ్ళు కిందకు వచ్చిందా ఇలాంటి ఒక థాట్స్ లేకుండా హ్యాపీగా వేర్ చేయొచ్చు అనమాట. సో అలా అని అనుకుని ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. సో బ్లాక్ లో అయితే ఇది ఇంకొక బ్లౌజ్. ఒకప్పుడు కలంకారీలో అయితేను చాలా పెన్స్ వచ్చాయి అండ్ క్రీమ్ కలర్ ఒక్క కలంకారీ బ్లౌజ్ కుట్టించుకుంటే చాలా కలంకారీ శారీస్ కి అయితే మ్యాచ్ అవుతూ ఉండేలా ఉండింది కదండి. సో అప్పట్లో కుట్టించుకున్న బ్లౌజ్ అనమాట ఇది. అంటే నా పెళ్లికు ముందు, చాలా ముందు అనమాట. సో అట్లీస్ట్ 7-8 years ఓల్డ్ బ్లౌజ్ ఇది. సో దీనికి ఎల్బో స్లీవ్స్ పెట్టించుకొని క్లోజ్డ్ నెక్ పెట్టించుకున్నాను. ఇది ఫ్రంట్ లో హై నెక్ వస్తుంది అనమాట. క్లోజ్డ్ అనే దానికన్నా ఇలా ఫ్రంట్ రౌండ్ నెక్ అని చెప్పొచ్చు, కనిపిస్తుంది కదా. సో ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్ పెట్టించుకొని బ్యాక్ ఇలా చేయించుకున్నాను అనమాట, జస్ట్ ఒక డ్రాప్ డౌన్ లాగా. సో బ్యాక్ ఇలా పెట్టించుకుని పైపింగ్ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ కానీ చాలా శారీస్ కి మ్యాచ్ అవుతుంది. సో ఈ బ్లౌజ్ ఎప్పుడు కుట్టించుకున్నాను అంటేను ఈ కలంకారీ శారీస్ బాగా ట్రెండింగ్ లో ఉన్నప్పుడు అమ్మ అక్క వాళ్ళని చాలా శారీస్ కొనుక్కున్నారు అనమాట. అంటే వాళ్ళకి ఒక్క బ్లౌజ్ అన్ని శారీస్ కు మ్యాచ్ అయిపోయేది. సో అప్పుడు నేను అమ్మ ఒక చీర బ్లౌజ్ ని నేను కుట్టించుకున్నాను అనమాట. మీ అందరి దగ్గర ఉంది, ఒకసారి నాకు బ్లౌజ్ కుట్టి అమ్మ అని చెప్తాను. సో అప్పుడు అమ్మ చీరకు కుట్టించుకున్న బ్లౌజ్ ఇది. సో చాలా బాగుంటది అనమాట, ఫుల్ క్లోజ్ నెక్. అప్పుడు ఇంకా చాలా సన్నగా ఉండేదాన్ని కాబట్టి డీప్ అంతా ఏమీ పెట్టించుకోకుండా ఫ్రంట్ మొత్తం ఇలా హై నెక్ పెట్టించుకొని రౌండ్ నెక్ పెట్టించుకున్నాను. సో ఇది కానీ చాలా బాగుంటది. ఇలాంటి బ్లౌజ్ డిజైన్స్ మనకు ఇన్ కేస్ మనం ఆఫీస్ సారీస్ ఇలాంటివి ఏదైనా ఉంటేనో దానికి అయితేను నేను రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటది. బోట్ నెక్ కానీ రౌండ్ నెక్ కానీ అండ్ బ్యాక్ హై నెక్ ఇవన్నీ మనకు కాటన్ సారీస్ అండ్ ఆఫీస్ అటైర్స్ కి అయితేను చాలా బాగా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ ఇదే కలంకారీలో రీసెంట్ గా ఒక బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను ఈ క్రీమ్ అండ్ బ్లాక్ లో. ఇది ఎల్బో స్లీవ్స్ పెట్టించుకొని
సింపుల్ గా నార్మల్ రెగ్యులర్ ఫ్రంట్ రౌండ్ నెక్, ఫ్రంట్ ఓపెన్ ఉంది, ఇది ఫ్రంట్ రౌండ్ నెక్ పెట్టించుకొని బ్యాక్ ఫుల్ డీప్ యూ అన్నమాట, ఇది డీప్ రౌండ్ నెక్ అన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు రౌండ్ నెక్ పెట్టించుకొని ఇలా సింపుల్ గా టాజిల్స్ అయితే పెట్టించుకున్నాను. అండ్ దీనికి ఏం డిజైన్ వద్దు, ఇలానే సింపుల్ గా ఉంది అని అనుకున్నాను అనమాట. లైక్ ఇన్ కేస్ రెగ్యులర్ గా ఇంట్లో ఏదైనా కట్టుకోవాలి, ఇమ్మీడియట్ గా రెడీ అవ్వాలి అన్నప్పుడు మనకు సింపుల్ గా ఉంటది అనేసి ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకొని ఇలా సింపుల్ గా అయితే కుట్టించుకున్నాను. ఈ బ్లౌజ్ కానీ చాలా చీరలకు మిక్స్ అండ్ మ్యాచ్ అయిపోతుంది. ఇన్ కేస్ పూజలప్పుడు ఏదైనా మడి కట్టుకోవాలి అలాంటప్పుడు బాగా యూజ్ అవుతుంది అనే ఒక దీంతో అయితే ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నాను. అండ్ కాస్త డిఫరెంట్ గా ట్రై చేయాలి అంటూ ఒక్కసారి ఒక్క బ్లౌజ్ కు ఫుల్ హ్యాండ్స్ ట్రై చేద్దాం అనుకుని ఈ బ్లౌజ్ అయితే కుట్టించుకున్నానండి. ఇది నేను గాంధీ బజార్ అమ్మతో షాపింగ్ వెళ్ళాను అనే ఒక వీడియో పెట్టాను కదా, అప్పుడు కొనుక్కున్న మెటీరియల్ అన్నమాట. సో దాని బ్లౌజ్ అవుట్పుట్ ఇలా వచ్చింది. సో ఫుల్ హ్యాండ్స్ వస్తుంది అండ్ ఫ్రంట్ ఇలా రౌండ్ నెక్ అన్నమాట. ఫ్రంట్ కాస్త డీప్ రౌండ్ వస్తుంది, ఇది వెనకాల హై పెట్టించాను కాబట్టి ఫ్రంట్ ఇలా డీప్ నెక్ పెట్టించుకున్నాను. డీప్ రౌండ్ పెట్టించుకొని వెనకాల ఇలా కంప్లీట్ హై నెక్ అన్నమాట. నేను చెప్పాను కదా కొన్ని ఆఫీస్ వేర్ కు మనం ఏదైనా చేసుకోవాలి అని అనుకుంటే బ్యాక్ రౌండ్ అంటే హై నెక్ ఉంటే బాగుంటది అనమాట. ఇన్ కేస్ ఓపెన్ ఉండి మళ్ళీ ఫోకస్ మొత్తం అక్కడే ఉంటది, ఎక్కడ కనిపిస్తుందో ఏంటో అని. సో అలా ఏం లేకుండా కంఫర్టబుల్ గా ఇన్ కేస్ ఆఫీస్ కి ఏదైనా చీర కట్టుకోవాలన్నా బాగుండాలి అనేసి ఇదైతే కుట్టించుకున్నాను. అండ్ దీనికి కాస్త స్టైలిష్ లుక్ ఇవ్వడానికి ఇలా బ్యాక్ టై చేసేలా ఈ టాజిల్స్ అయితే పెట్టించుకున్నాను. సో ఇలా అడిషనల్ గా సో మనకు ఈ నెక్ అంటే ఈ వీపు దగ్గర రౌండ్ అయితేను పైకేం వెళ్ళలేదు యాక్చువల్ గా. సో నార్మల్ మనం ఎంత పెట్టించుకుంటామో అంతే, బట్ దాని కిందకు ఇది కట్టుకునేలాగా వచ్చింది అనమాట. కాబట్టి కాస్త మనకు స్టైలిష్ లుక్ అనేది వస్తుంది, చాలా బాగుంటది అనమాట. సో ఇదేమో ఒక బ్లౌజ్ డిజైన్. ఇన్ కేస్ నా గాంధీ బజార్ షాపింగ్ వీడియో ఎవరైనా మిస్ అయింటేను నేను లింక్ అయితే ఇచ్చేస్తాను, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చెక్అవుట్ చేయండి. సో ఇదొక బ్లౌజ్ అండి. నెక్స్ట్ ఇంకొకటేమో ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్. సో ఇది ఒక పర్టికులర్ శారీ కని అయితే తీసుకున్నాను బ్లౌజ్, అంటే మిక్స్ అండ్ మ్యాచ్ శారీ టైప్. కానీ ఈ బ్లౌజ్ చాలా చీరలు కానీ మ్యాచ్ అవుతుంది అనమాట. మంచి కాటన్, చాలా థిక్ మెటీరియల్, చాలా బాగుంటది. గ్రీన్ కు ఇలా వైట్ కలర్ డిజైన్స్ వచ్చింది అనమాట. సో దీనికి బోట్ నెక్ పెట్టించుకున్నాను. పర్సనల్ గా నాకు బోట్ నెక్ అంటే చాలా ఇష్టం అండి. ఏ శారీకైనా ఇంకా డిజైన్ తోచలేదంటే హ్యాపీగా బోట్ నెక్ పెట్టించుకొని ఏదో ఒక స్లీవ్స్ పెట్టించుకొని వేస్తాను అనమాట. సో ఇలా బోట్ నెక్ పెట్టించుకొని దీనికి ఎల్బో కన్నా కాస్త పొడవు అంటే 3/4 స్లీవ్స్ అంటాం కదా, సో ఇక్కడ దాకా వస్తుంది. సో 3/4 హ్యాండ్స్ పెట్టించుకొని సింపుల్ గా ఇలా పైపింగ్ అయితే ఇప్పించాను. అండ్ బ్యాక్ ఇలా డిజైన్ వస్తుంది అనమాట. అంటే ఫుల్ గా ప్లెయిన్ గా ఉంది కాబట్టి అసలు ఏం లేకపోతే బాగుండదు కదా, కాబట్టి వెనకాల డిజైన్ ఏమో ఇలా వచ్చింది. ఫ్రంట్ నార్మల్ బోట్ నెక్ విత్ పైపింగ్ అన్నమాట. ఇది గాని చాలా కంఫర్టబుల్ గా ఉంటది బ్లౌజ్, ఆఫీస్ వేర్ గానీ చాలా బాగుంటది. సో ఈ సారీ గానీ వన్ ఆఫ్ ది ఆఫీస్ వేర్ సారీస్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఆఫీస్ కట్టుకెళ్ళొచ్చు అన్న థాట్ వచ్చినప్పుడే నేను బ్లౌజ్ కాస్త చూసి స్టిచ్ చేయించుకుంటాను అనమాట. వేరేవైతే కాస్త ఫ్యాన్సీగా ఐ ప్రిఫర్, లేకపోతే కట్టుకెళ్ళొచ్చు ఆఫీస్ కు అనేటప్పటికు కాస్త ఇలాంటి బ్లౌజెస్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో ఇది ఇంకొక బ్లౌజ్ డిజైన్ అండి. అండ్ ఈ మధ్య నాకు వైట్ లో ఒక మంచిగా బ్లౌజ్ కుట్టించుకుందాము అనేసి వైట్ మెటీరియల్ అయితే తీసుకున్నాం అనమాట, నేను అక్క వాళ్ళందరూను. సో అలా అనేసి కుట్టించుకున్న బ్లౌజ్ అన్నమాట ఇది. నేను అన్నిటికీ కూర్చొని ఇప్పుడు బటన్ వేస్తూ ఉన్నాను. సో ఇదన్నమాట ఈ సో ఇలాంటి బ్లౌజెస్ నేను చాలా అమెజాన్ అండ్ ఆన్లైన్ లో అయితే చూసానన్నమాట. బట్ అన్ని మనకు 700, 800 ఆ రేంజ్ లో ఉంది. బట్ అది ఫిట్టింగ్స్ అండ్ క్లాత్ క్వాలిటీ ఎలా ఉంటుందో తెలీదు. సో చూసి చాలా సార్లు ఊరికయ్యాను, ఆర్డర్ పెట్టలేదన్నమాట. కానీ ఈ మంచి అకోబా లాగా పీస్ అయితే దొరికింది కాబట్టి దీంతోనే కుట్టించుకున్నాను. సో అగైన్ ఇది కానీ మనకు 3/4 లెంత్ స్లీవ్స్ వచ్చేస్తుంది. అండ్ దీనికి అగైన్ బ్యాక్ హై నెక్ అన్నమాట, ఆఫీస్ వేర్. సో బ్యాక్ ఇలా వచ్చేసి ఫ్రంట్
కాస్త డిఫరెంట్ గా ఉంటది అని వీ నెక్ ట్రై చేశాను. సో ఎప్పుడు ఇంకా రౌండ్ ఇదే అవుతుంది, బోట్ నెక్ అవుతుంది అని ఇది వీ నెక్ పెట్టించుకున్నాను అనమాట. సో ఇది కానీ చాలా బాగుంటది అండ్ చాలా కాటన్ శారీస్ కు మనము మిక్స్ అయితే చేయించుకోవచ్చు. ఫుల్ వైట్ అని చెప్పలేము, సో క్రీమ్ అన్నమాట, హాఫ్ వైట్. సో ఇది కానీ చాలా బాగుంటది. సో ఇది ఒక బ్లౌజ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కాస్త ట్రెడిషనల్ లుక్ ఉండే సారీస్ కు మ్యాచ్ చేసుకునే లాంటి బ్లౌజెస్. సో కొన్నిసార్లు ఏమవుతుంది అంటేను మనకు ఎస్పెషలీ మన ఇండియన్ ఒకేషన్స్ కదా, ప్రతిసారి మనం చాలా ఫ్యాన్సీ బ్లౌజెస్ వేసుకెళ్ళలేము. అంటే మనం కాన్ఫిడెంట్ గా ఫీల్ అయితే ఇట్ ఇస్ ఫైన్, బట్ నాకేంటి అంటే కాస్త ట్రెడిషనల్ గ్యాదరింగ్ లేకపోతే పూజ పునస్కారాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఐ డోంట్ ప్రిఫర్ టూ మచ్ ఆఫ్ ఫ్యాన్సీ బ్లౌజెస్ అన్నమాట. సో అప్పుడు మనకు కాస్త సింపుల్ గా వేసుకోవడానికి, అంటే నార్మల్ డిజైన్ ఏం లేకుండా, ఎక్స్ట్రాస్ ఏం లేకుండా క్యాజువల్ గా రెగ్యులర్ బ్లౌజ్ లాగా ఉండాలి అని ఒక థాట్ ఉంటది అనమాట. సో అలా అని కొన్ని శారీస్ అండ్ కొన్ని బ్లౌజెస్ అయితే కుట్టించుకుంటాను, దానికి ఏమి ఎక్కువగా ఏమి హెవీ డిజైన్స్ లేకుండా సింపుల్ గా కావాలి అంటూ. సో అలా కుట్టించుకున్న కొన్ని బ్లౌజెస్ అయితే ఇవే అన్నమాట. సో ఇది సింపుల్ గ్రీన్ నార్మల్ బ్లౌజ్, చాలా శారీస్ మ్యాచ్ అవుతుంది గ్రీన్. అండ్ ఇది స్లీవ్స్ ఇలా చిన్న స్లీవ్స్ పెట్టించుకున్నా. ఇది వర్క్ ఏమో బ్లౌజ్ పీస్ కే వచ్చిందండి. ఇది నాకు అత్త ఇచ్చారనమాట, మా అత్త ఇచ్చిన బ్లౌజ్ ఇది. సో ఏదో బాగుండింది, నువ్వు కుట్టుకోమ్మా అన్నారు కాబట్టి ఇది కుట్టించుకున్నాను. సో స్లీవ్స్ కి ఇలా నార్మల్ షార్ట్ స్లీవ్స్ అండ్ నెక్ ఇంతే సేమ్, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకే నెక్ పెట్టాను. సో బ్యాక్ గానీ అస్సలు డీప్ లేదు, సో చాలా పైకి వస్తుంది. అండ్ వెనకాల అగైన్ ఈ వర్క్ వస్తుంది అనమాట. సో ఇంట్లో ఏదైనా పూజ అన్నప్పుడు లేకపోతే గుడికి వెళ్ళాలి అలా అన్నప్పుడు ఇమ్మీడియట్ గా సింపుల్ గా ఏ కాటన్ శారీ అయినా ఏ మైసూర్ సిల్క్ అయినా మ్యాచ్ అయిపోతుంది దీనికి. సో అలా అని కుట్టించుకున్న బ్లౌజ్. సో ఇదొక సింపుల్ బ్లౌజ్ అన్నమాట. ఇలాంటివి కూడా కావాలి కదా, మరి ఇంకా అన్ని ఫ్యాషనబుల్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అయిపోతే చాలా కష్టము. కాబట్టి కొన్ని సింపుల్ అండ్ క్యాజువల్ బ్లౌజెస్ గానే ఉన్నాయి. సో దాంతో చిన్న చిన్న కరెక్షన్స్ అయితే ఉన్నాయంటే అన్ని ఇలానే కుట్టించుకోలేము, మరి అది బోర్ వేసేస్తుంది. కాబట్టి కాస్త మనకు ట్రెడిషనల్ వేర్ లాగా మ్యాచ్ అయ్యే కొన్ని బ్లౌజెస్ అన్నమాట. సో నెక్స్ట్ అగైన్ కమింగ్ టు వన్ మోర్ బ్రొకేడ్ బ్లౌజ్. సో ఈ కలర్ గానీ చాలా పట్టు చీరకు మ్యాచ్ అవుతుంది అని తీసుకున్నాను. సో ఇవన్నీ అమ్మింటి దగ్గర తీసుకున్న బ్లౌజెస్ అండి. ఫ్రంట్ నార్మల్ రెగ్యులర్ ఫ్రంట్ ఓపెన్ అన్నమాట. సో ఇలాంటి చీరలకు ఫ్రంట్ ఓపెన్ ఉండేదే బెటర్. ఇంకా అప్పుడు ఇంకా మనం అవస్థ పడలేము వెనకాల హుక్కులు వేసుకోలేక. కాబట్టి కొన్నిటికైతేను ప్రిఫరబుల్లీ ఫ్రంట్ ఓపెన్ అన్నమాట. వెనకాల ఇలా సింపుల్ గా పెట్టించుకున్నది. ఇది చూడ్డానికి ఓపెన్ అనేలా ఉందేమో, బట్ వేసుకుంటే అసలు మనకు ఎక్కువ డీప్ కానీ లేకపోతే చాలా ఫ్యాన్సీగా అలా ఏం అనిపిదు అనమాట. ఇట్ జస్ట్ లుక్స్ లైక్ నార్మల్ బ్లౌజ్ లాగే ఉంటది. కాబట్టి ఇలా సింపుల్ గా పెట్టించుకున్నాను. ఇలా విండో ఓపెన్ లాగా దీనికి పైపింగ్ ఇచ్చి ఇలా ఒక బటన్ అయితే పెట్టారు. సో ఇదొక బ్లౌజ్ డిజైన్. నెక్స్ట్ బ్రొకేడ్ లోనే చూపిస్తాను. ఇదన్నమాట. సో ఈ బ్లౌజ్ కానీ నేను చాలా సార్లు వేసుకున్నాను, షార్ట్ లో గానీ అప్లోడ్ చేసుంటా. నవరాత్రి సిరీస్ లో అయితే వేసుకున్నాను కరెక్ట్. సో ఇది ఇలా రౌండ్ నెక్ పెట్టించుకున్నాను ఫ్రంట్ లో అండ్ స్లీవ్స్ ఎల్బో లెంత్ విత్ పైపింగ్. వెనకాల ఇలా వస్తుంది అనమాట. సో ఇది బ్యాక్ ఓపెన్ పెట్టించుకొని పైన టాజెస్ ఇలా డిఫరెంట్ గా పెట్టించుకున్నాను. ఇది మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ కి అయితే చాలా బాగా సూట్ అవుతుంది. చాలా శారీస్ ఉన్నాయన్నమాట. అండ్ ప్లెయిన్ మైసూర్ సిల్క్ చీర కోసం అంటూ ఇది కుట్టించుకున్నాను కాబట్టి ఫుల్ హై నెక్ పెట్టించుకున్నా. అంటే దీని కాంట్రాస్ట్ పింక్ మైసూర్ సిల్క్ కాబట్టి మనకు ఈ బ్రొకెట్ బ్లౌజ్ ఎంత కనిపిస్తే అంత బాగుంటది అని అనుకొని కంప్లీట్ హై నెక్ అయితే వెళ్ళాను ఈ బ్లౌజ్. సో ఇదొక డిజైన్. నెక్స్ట్ ఈ మధ్య రీసెంట్ గా కుట్టించుకున్న బ్లౌజెస్ అండి. నేను అత్త గాంధీ బజార్ కి వెళ్ళి తీసుకున్నాము అని ఒక వీడియో పెట్టాను కదా, సో అప్పుడు కొనుక్కున్న బ్లౌజ్ ఇది. సో దీనికి కాస్త నెక్ ఇలా డిఫరెంట్ గా పెట్టించుకున్నాను అనమాట. ఇప్పట్లో ఈ నెక్ కాస్త ట్రెండింగ్ లో ఉండింది అనమాట. కాబట్టి ఇలా పెట్టించుకొని పెటల్ స్లీవ్స్ అయితే పెట్టించుకొని పైపింగ్ ఇచ్చాను, గోల్డ్ కలర్ పైపింగ్. వెనకాల అగైన్ సింపుల్ నార్మల్ టాజిల్స్ అయితే ఇలా వచ్చేసింది. సో చాలా మంచి బ్రైట్ కలర్ అన్నమాట. ఇది పట్టు చీరలు కానీ చాలా బాగా సూట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే వెరైటీలో క్రీమ్ బ్లౌజ్ అయితే ఒకటి తీసుకున్నానని చెప్పాను. సో ఇది క్రీమ్ బ్లౌజ్ అన్నమాట. ఇది కానీ చాలా శారీస్ కి మ్యాచ్ అవుతుంది.
అండ్ ఫ్రంట్ ఏమో ఇలా మంచి డైమండ్ వచ్చేస్తుంది. అండ్ స్లీవ్స్ ఎల్బో స్లీవ్స్ పెట్టించుకొని ఇలా కట్ వర్క్ లాగా చేయించుకున్నాను. సో కాస్త మనకు స్లీవ్స్ ఎలివేట్ అవుతుంది అనమాట. సో కాస్త డిజైనర్ వేర్ లాగా అనిపిస్తుంది, అదే రెగ్యులర్ నార్మల్ బ్లౌజ్ కాకుండా. సో వెన్ ఎవర్ మనము మిక్స్ అండ్ మ్యాచ్ కి వెళ్ళేటప్పుడు, ఎస్పెషలీ ఇలా బ్రొకెట్ బ్లౌజెస్ కుట్టించుకునేటప్పుడు కాస్త ఇలా స్లీవ్స్ కానీ నెక్ కానీ ఎలివేట్ చేసుకుంటే చాలా బాగుంటది అనమాట. అంటే ఆ చీరకే మంచి లుక్ వస్తుంది. ఏదో మనం నార్మల్ ప్లెయిన్ బ్లౌజెస్ వేసుకునేస్తే మంచి చీర కానీ అంత బాగా కనిపిదు అనమాట. కాబట్టి కాస్త డిజైన్స్ చూసి కుట్టించుకోవడం బెటర్. అండ్ వెనకాల బ్లౌజ్ ఏమో ఇలా వస్తుంది. సో ఇది కానీ అగైన్ ఆ విండో షేప్ లాగా అన్నమాట. సో చాలా బాగుంటది. నాకు ఈ కలర్ బాగా నచ్చింది, చాలా శారీస్ బాగా మ్యాచ్ అవుతుంది అనమాట ఇది. సో ఇది లాస్ట్ బ్లౌజ్ అన్నమాట. సో డిజైన్ అయితే చాలా బాగా కూర్చోంది. సో మీరు చూసారంటే అన్ని బ్లౌజెస్ కు నేను ప్రిన్సెస్ కట్టే పెట్టించుకున్నాను. అండ్ కొన్ని నా పెళ్లి చీరల బ్లౌజెస్ కి మాత్రం కప్స్ వేయించుకున్నాను అనమాట. రెగ్యులర్ బ్లౌజెస్ కి అయితే మనకు కప్స్ ఏం అవసరం లేదండి. రెగ్యులర్ ఇలా ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటేనే ఫిట్టింగ్ అనేది బాగా కూర్చునేస్తుంది అనమాట. అండ్ కమింగ్ టు ద ఫైనల్ బ్లౌజ్ నేను వేసుకున్నది ఇది చీరలో వచ్చిన మ్యాచింగే అనమాట. సో అగైన్ నేను చెప్పాను కదా, కాస్త మనకు పల్చగా ఉండే చీరలు కానీ ట్రాన్స్పరెంట్ గా ఉండేవి, లేకపోతే ఆఫీస్ వేర్ ఇలాంటికి మనకు బోట్ నెక్ అండ్ హై నెక్ అయితే నేను బాగా ప్రిఫర్ చేస్తాను. సో ఇది కాస్త ఫాలింగ్ మెటీరియల్ ప్లస్ కాస్త ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి బోట్ నెక్ అయితే పెట్టించుకున్నాను అనమాట. సో బోట్ నెక్ ఉంది కాబట్టి స్లీవ్స్ షార్ట్ పెట్టించుకొని వెనకాల సింపుల్ గా ఇలా బ్యాక్ ఓపెన్ లాగా ఉందన్నమాట. సో ఇదే అన్నమాట. కాబట్టి నేను సింపుల్ గా క్యాజువల్ గా ఉండొచ్చు. అండ్ రోజు మొత్తం కట్టుకున్నాను, మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. చాలా కంఫర్టబుల్ గా హాయిగా ఉంటది బ్లౌజెస్. అండ్ డీప్ అలా ఇలా ఉంటేను కాస్త పారాడడానికి అలా ఇలా తిరగడానికి కాస్త కష్టం అనమాట. అంటే మన ఫోకస్ మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది. సో అది నాకు చాలా కష్టం అవుతుంది. సో ఒకేషన్ ని బట్టి ఇంకా డిసైడ్ అవుతూ ఉంటానన్నమాట, ఏ చీరకు ఎలా బ్లౌజ్ కుట్టించుకోవాలి ఏంటి అనేసి. సో ఈ రోజుకి అయితే ఇదే వీడియోనండి. సో ఈ బ్లౌజెస్ డిజైన్స్ మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో మీకు బాగా నచ్చిన డిజైన్ ఏంటి అనేసి ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఈ వీడియో మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కానీ షేర్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తేను నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ అనేది వచ్చేస్తుందండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. I'll see you all in another video. Till then, take care and bye bye.